జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, జాతీయవాదులందరూ కూడా మీసం మెలేసే తోడగొట్టే న్యూస్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. సరే, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీ అందరికి కూడా ఒక విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఆధ్వర్యంలోనే అఖండ హెల్త్ అనే ఛానల్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. మనం సరే మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ మన ఆలోచన పర్ఫెక్ట్గా ఉండాలా. దేశం కోసం ధర్మం కోసం ఆలోచన చేయాలా, మన శక్తి మేరకు పనిచేయాలా. ఓకేనా? అయితే మనం ఆ విధంగా పనిచేయాలంటే మనం ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మన కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం కోసం ఈ అఖండ హెల్త్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన అఖండ హెల్త్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నా. ఓకేనా? సరే, ఇక విషయానికి వస్తే జయశంకర్ గారు మన విదేశాంగ శాఖ మంత్రి. అసలు ఒక దేశానికి విదేశాంగ శాఖ మంత్రి ఎలా పనిచేయాలో ఈ ప్రపంచానికి నేర్పినటువంటి వ్యక్తి మన జయశంకర్ గారు. మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు తెలిసినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే రెండో వ్యక్తి వచ్చేసి జయశంకర్ గారు. ఓకేనా? ఇక జయశంకర్ గారు ఐక్యరాజ్య సమితి గురించి ఏం మాట్లాడినాడో తెలుసుకోబోయే ముందు మనం రైసినా డైలాగ్ గురించి తెలుసుకోవాలి. అసలు ఈ రైసినా డైలాగ్ అనేది ఏంది? భారతదేశంలోని న్యూఢిల్లీలో ఏటా జరిగేటటువంటి బహుపాక్షిక సమావేశం అన్నమాట ఇది. అంటే ఒక అంతర్జాతీయ వేదిక అన్నమాట. ఈ రైసినా డైలాగ్ను 2016లో మన మోడీ ప్రభుత్వమే ప్రారంభించింది. ఈ రైసినా డైలాగ్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఢిల్లీలో జరుగుతూ ఉంటుంది. 2016లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ రైసినా డైలాగు అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అత్యంత సవాళ్ళతో కూడుకున్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నటువంటి భౌగోళిక రాజకీయాలు మరియు భౌగోళిక ఆర్థిక శాస్త్రం పైన మన భారతదేశం యొక్క ప్రధాన సమావేశంగా ఇది ఉద్భవించిందన్నమాట. ఈ సమావేశాన్ని భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అయితే నిర్వహిస్తూ ఉంటుంది. ఇందులో దేశాధినేతలు, కేబినెట్ మంత్రులు, అదేవిధంగా స్థానిక ప్రభుత్వ అధికారులు సహా వివిధ రకాల ప్రపంచ విధాన నిర్ణేతలు కూడా పాల్గొంటారు. 2016 ముందు వరకు మనం ఏదైనా సమస్యను అంతర్జాతీయ వేదికల మీద ప్రసంగించాలంటే సింగపూరు, జపాను, హాంకాంగ్, దుబాయ్, లండన్ వంటి నగరాలకైతే వెళ్లాల్సి వచ్చేది. కానీ మోడీ ప్రభుత్వం వచ్చినాక మన దేశంలోనే ఒక అంతర్జాతీయ వేదికను తయారు చేశారనమాట. అదే ఈ రైసినా డైలాగ్. ఇక ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ రైసినా డైలాగ్ సదస్సులో 125 దేశాలకు చెందినటువంటి 3500 మంది ప్రతినిధులు, అదేవిధంగా పరిశీలకులు పాల్గొన్నారు. వాళ్ళలో అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అయినటువంటి తులసి గబార్డ్ గారు, అలాగే న్యూజిలాండ్ ప్రధానమంత్రి వచ్చేసి క్రిస్టోఫర్ లక్సాన్ గారు, అలాగే ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఆండ్రీ సైబిహా కూడా పాల్గొన్నారన్నమాట. ఇక ఈ రైసినా డైలాగ్లో ప్రసంగించినటువంటి మన దేశ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు మాట్లాడుతా, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశం యొక్క భూభాగం. కానీ పాకిస్తాన్ అక్రమంగా మా జమ్మూ కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించుకునేది. కానీ మేము పాకిస్తాన్తో యుద్ధం చేయకుండా సమస్యను శాంతియుతంగా పరిష్కరిస్తామని చెప్పేసి ఐక్యరాజ్య సమితికి వెళ్ళాం. చూడండి, కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించాలా. ఈ సమస్యను ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లి 6 దశాబ్దాలు దాటుతా ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితి ఎటువంటి చొరవ కూడా తీసుకోవాలా. అసలు ఈ విషయాన్ని పట్టించుకోవాలా. ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్ దురాక్రమణను 2 దేశాలకు సంబంధించినటువంటి అంతర్గత విషయంగా మార్చేసింది. కానీ అదే ఐక్యరాజ్య సమితి ఇప్పుడు మా దాకా వచ్చేటప్పటికి నీతులు చెప్తాంది. ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించకుండా ఉండేందుకు కొన్ని పాశ్చాత్య దేశాలు తెర వెనక నుంచి కూడా పనిచేసినాయి. కాశ్మీర్ విషయంలో తప్పుడు కథనాలన్నింటినీ కూడా వండి వార్చారు. మేమేదో పాకిస్తాన్ పైన దాడులకు తెగబడతా ఉన్నట్టు చిత్రీకరించారు. కానీ అది నిజం కాదు. ఇక కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితి ఏమీ కూడా చేయలేదని చెప్పేసి, అది చేతగాక చేవ చచ్చిందని చెప్పేసి మాకైతే పూర్తిగా అర్థమైపోయింది. అందుకే 2014 నుంచి మేము పూర్తి సార్వభౌమత్వం ఉన్నటువంటి దేశంగా మారేందుకు ప్రయత్నం చేశాం. అందులో చాలా వరకు సక్సెస్ అయినాం కూడా. మేము పూర్తిగా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని నిర్వహిస్తున్నాం. మా పైన ఇప్పుడు ఏ దేశం కూడా ఒత్తిడి తీసుకురాలేదు అని చెప్పినాడు అనమాట. వాస్తవమే. ఈవెన్ అమెరికా అయినా కూడా ఏం పెగ్గలిగేది ఏముండదు. ఏదైనా కూడా ఇప్పుడు మోడీ గారు ఒకటే, మన దేశానికి ఏదైతే మంచి జరుగుతుందో ఆ విషయంలో మొండిగా ముందుకెళ్ళిపోతున్నారు. మన దేశాన్ని ఎవరైనా కూడా మన దేశాన్ని దెబ్బతీయాలని కానీ ఇంకో రంగా కానీ చెడుగా గనక చూస్తే వాళ్ళని ఏ విధంగా దెబ్బ కొట్టాలో ఆ విధంగా దెబ్బ కొడుతున్నారు. దమ్మున్న వ్యక్తి మనకు ప్రధానిగా దొరికినాడు. నిజంగా మనం అందరం కూడా అదృష్టవంతులం. ఈ విషయం అయితే ఇప్పటికీ కొంతమంది మూర్ఖులకైతే అర్థం కాల. సరే, ఇక జయశంకర్ గారు ఇంకా మాట్లాడతా,
ఐక్యరాజ్య సమితిని నమ్ముకుని ఉంటే ఈ పార్టీకి మేమైతే గంగలో దూకాల్సి వచ్చేది. మేము 1940లలో ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని చెప్పేసి కోరుకున్నాం. ఇప్పటికి కూడా అదే విధానాన్ని మేము అనుసరిస్తాం కూడా. ప్రపంచ రాజకీయాలలో భారత్ ఇక నుంచి కీలక పాత్ర అయితే పోషించనున్నది. మేము సర్వ స్వతంత్రులం. ఇక ఏ సమస్య వచ్చినా దాన్ని మేమే పరిష్కరించుకుంటాం తప్ప ఐక్యరాజ్య సమితి తలుపులు ఎట్టా పరిస్థితుల్లో కూడా తట్టమంట. మొదటిసారి మన జయశంకర్ గారు ఐక్యరాజ్య సమితి మీద నిప్పులు జరిగినారు. ఐక్యరాజ్య సమితి పరువునైతే అట్లాంటిక్ మహాసముద్రంలో కలిపేశారు. ఇలా బతుకు వీళ్ళు ఐక్యరాజ్య సమితి అది ఎందుకు ఉన్నదో కూడా నాకు అర్థం కావడంలే. ఎంతసేపుటికి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళనే ఏదో ఒకటి అంటూ ఉంటారు, కానీ కనీసం ఉండేది ఎందుకు ఐక్యరాజ్య సమితి ఉండేది ఎందుకు? ఏం బొచ్చు బీ కట్ల కట్టిన వీళ్ళంతా ఉండేది అర్థమవుతుంది మీకు. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మన అఖండ హెల్త్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.